అస్సాంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, కుల వ్యవస్థ మీద కానీ అనేక సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. తెలంగాణలో ఒక ప్రాచీనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు ఏదైతుందో దేశవ్యాప్తంగా మాట్లాడే హక్కు లేకుండా, ప్రజాస్వామ్య హక్కు లేకుండా, మనిషి హక్కును, మనిషి స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని, ఆ ఫాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని, దేశవ్యాప్తంగా సెక్యులరిజంని కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమోక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టే ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ న్యాయయాత్ర పైన ఎలాంటి దాడులు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, తిప్పికొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ యాత్రకు భారతదేశం ఉన్నటువంటి ప్రజలతో పాటు న్యాయ వ్యవస్థలు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం, ప్రజల పోరాటాల గురించి మాట్లాడేటోళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్లకు ప్రజలు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా ఈ సందర్భంగా